యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం చూద్దాం. మరి యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను. వాక్యమే ఈ బైబిల్ గ్రంథమే. మరి వాక్యం, ఈ బైబిల్లో మాటలన్నీ యేసు ప్రభు వారు మనతో ఇది చదువుతూ ఉంటే మనతో మాట్లాడుతున్నట్టు దేవుని బిడ్డలారా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను. ఇది వాక్యము దేవుడై ఉండును. దేవునితోటి మనం ఈ వాక్యం చదివితే దేవునితోటి మనం మాట్లాడుతున్నట్టే. అలాగే మరి దుష్టుల ఆలోచన చొప్పున, మరి కీర్తనలు రాసిన 1వ అధ్యాయం, దుష్టుల ఆలోచన చొప్పున నడపక, పాపుల మార్గం నిలవక, అహస్యలు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ఎలాగుంటాడంట. మరి అతడు ఏరు యొద్దన నీటి కాలవల ఏరు యొద్దన నాటబడిన ఏరు వలె, ఫలం ఇచ్చే చెట్టు వలె నువ్వు ఉంటావు అంటున్నాడు దేవుని బిడ్డలారా. మరి మత్తయి సువార్త మరి 21:18-19 చూసినట్లయితే, మరి ఆ పట్టణము ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొనును. అప్పుడు ఆయన త్రోవ పక్కన ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా ఆకులు తప్ప. మరి యేసు ప్రభు వారు ఒక పట్టణంలో నడిచి ఉదయకాలం సమయంలో నడిచి వెళ్తుండగా మరి ఒక అంజూరపు చెట్టును చూచాడండి. ఆకులు తప్ప మరి పండ్లేమో కనపడలా. మరి ఆ చెట్టును చూసి తక్షణమే ఎండిపోవును అన్నాడు దేవుని బిడ్డలారా. మన జీవితంలో మనం ఎలాగున్నామంటే, మరి ఎండిపోయిన జీవితంలో మనం ఉన్నామేమో, మరి దిగజారిపోయిన జీవితంలో మనం ఉన్నామేమో దేవుని బిడ్డలారా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను దేవుని బిడ్డలారా. ఆ వాక్యం చదువుతుంటే మనం ఎలాగుంటామంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గం నిలవక, అహస్యుల కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు మరి అతడు నీటి కాలవల ఏరు యొద్దన నాటబడిన చెట్టు వలె నువ్వు ఉంటానంటున్నాడు. నువ్వు ఉందువుగాక. నీటి కాలవల ఏరు యొద్దన చెట్టు, నాటబడిన చెట్టు వలె నువ్వు ఉందువుగాక. వాక్యం నువ్వు చదవండి, వాక్యం చదవండి. ఆకు వలె చెట్టు, ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వలె నువ్వు ఉందువుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. ఎంతమంది అయితే వాక్యం చదువుతున్నారో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాక్యం చదవండి, దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. అంజూరపు చెట్టు వలె మన జీవితాలు ఉన్నాయేమో, ఈరోజు ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వలె నువ్వు ఉందువుగాక. దేవుడు నిన్ను దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. అందరికీ హృదయపూర్వక వందనాలండి. గాడ్ బ్లెస్ యు. ఈరోజు మీ పనుల్లో, మీ బిజినెస్లో దేవుడు తోడై నడిపించి, దీవించి, ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.